सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु భరద్వాజ్ మహారాజ్ की जय। బాబా యొక్క గొప్పతనం జ్యోతి భాష్ గారు అంటున్నారు, అటు అవధూత అవస్థకు, ఇది శిష్టాచారానికి, మరో వంక మత సామరస్యానికి పెట్టిన పేరు శ్రీ సాయిబాబా. అంటే గత సాంప్రదాయంలో మనకి అన్ని మతాల్లోనూ ఇటు శిష్టాచార పరాయణులు, అటు అవధూత సాంప్రదాయంలో వాళ్ళు, అటు ముస్లిం సాంప్రదాయంలోనూ ఉన్నారు, ఇటు మిగిలిన సాంప్రదాయాల్లోనూ ఉన్నారు. మనకి ఈ హిందూ సాంప్రదాయంలో కూడా, సనాతన ధర్మంలో కూడా అలానే ఉన్నారు. అప్పట్లో ఎవరు ఉండేవారంటే శృక మహర్షి, ఋషభయోగి, వామదేవుడు, జడభర్తులు, వీళ్ళందరూ కూడా అవధూత సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు. బాబా దగ్గరికి వచ్చేసరికి ఈ రెండు కూడా ఆయనలో కనపడతాయట. అది అత్యద్భుతమైన విషయం. ఆధునిక యుగంలో భగవంతుడు గురువుగా అవతరించిన రూపమే ఆయన. అంటే భగవంతుడు పరిపూర్ణమైన రూపం సాయినాథుడు. అందుకని మాస్టర్ గారు చెప్పారు, ఒక గురువు శ్రేష్ఠుడని ఎట్లా చూడాలి అంటే ఈ లక్షణాలు చెప్తూ ఉన్నారు. బ్రహ్మనిష్ట, శ్రోత్రియత్వం, గురుభక్తి, సర్వవ్యాపకత, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వాలు, అట్లాగే భక్తవత్సలత, ఆధునిక యుగంలో సకల మత సమైక్యత. అంటే ఒక మతం వారిని లేకపోతే ఒక ధర్మం వారిని ఆదరించడం, వాళ్ళకి మాత్రమే చేయటం, అట్లా కాకుండా అన్ని ధర్మాల వాళ్ళని ఆయన అనుగ్రహించటం, ఈ సమైక్యతని నేర్పించటం, అట్లానే బోధనా దక్షత, ఇవన్నీ కూడా మాస్టర్ గారు అంటున్నారు శ్రీ సాయిలో సంపూర్ణంగా ఇంకెవరిలో కనిపించినంతగా ఉన్నాయి. అంటే చూడటం చేత కాకపోతే ఏమనుకుంటుంది జనం, ఆయన్ని వేషధారణ బట్టో, లేకపోతే బాబా అల్లా మాలిక్ అన్నారనో ఇలా ఆలోచిస్తున్నట్టు తప్పించి బాబాలో ఎన్ని గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒక సద్గురువుకి ఉండాల్సినవన్నీ కూడా పరిపూర్ణంగా అటు రెండు ధర్మాల్లోనూ. అంతేకాకుండా బాబా తమ మహిమ అంతటికు కూడా కర్తలు తమ గురువేనని భక్తి వినయాలతో చెప్పడమే కాకుండా గురుప్రసాదం అనేటికి యావత్ జీవితము ప్రాణ సమానంగా చూసుకున్నారు. ఏదో మాట వరుసకి చెప్పారా, ఏదో గొప్పగా అనుకోవడానికి కాదు. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఇదంతా కూడా నేను ఏ సాధన చేయకనే నా గురువు యొక్క కృప వల్లే, అంటే కేవలం నా దృష్టి ఆయన మీద పెట్టడం వల్లే నాకు ఈ స్థితి లభించింది. ఇది అంతటికీ కర్తలు తమ గురువేనని, తమ భక్తులకి జరిగేవన్నీ కూడా ఆయన గురువు యొక్క కృప వల్లేనని బాబా చెప్పడమే కాకుండా దానికి బాబా తమ యావత్ జీవితము కూడా గురుప్రసాదం అనే ఇటుకని ఎంత ప్రాణ సమానంగా చూసుకున్నారు. నిద్రపోయేటప్పుడు ఆయన చెంతనే పెట్టుకునేవారు. తమకెంత సంపూర్ణమైన అద్వైత స్థితి ఉన్నప్పటికీ కూడా తమ గురువు పట్ల మాత్రం అద్వైతాన్ని ప్రకటించలేదు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నారన్న అనుభవంతో ఉన్నప్పటికీ, అనుభవాలు ఇస్తున్నప్పటికీ కూడా నేనే గురువు ఒకటే అనలేదు. ఆ గురువు పట్ల అట్లాంటి భావాన్ని కలిగి ఉన్నారు. అద్వైతాన్ని మాత్రం చెప్పలేదు. మాస్టర్ గారు తీసుకున్నా, స్వామీజీని తీసుకున్నా మనకి అదే కనపడుతుంది. తామే ఆ గురువునని చెప్పలేదు. తన గురువుని గురించి భక్తితో కీర్తించని గురువు నిషిద్ధులని శాస్త్రం కూడా. అంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం, పరంపరని చదువుతారు కానీ తన గురువు గురించి ఒక్కటి మాట చెప్పరు. ఎక్కడి నుంచి శివుడి నుంచి మొదలు పెడతారు, నారాయణ నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా అంటారే తప్పించి నేను ఈ గురువు వల్ల, నా గురువు యొక్క కృప వల్ల ఇలా ఉన్నానని చెప్పేవాళ్ళే కనపడదు. తన గురువుని కీర్తించిన వాడు నిషిద్ధుడని శాస్త్రం. అలాంటి వాళ్ళు చెప్పే వాటిని మనం స్వీకరించకూడదు. అంతేకాదు భాగవతంలో వర్ణించబడిన అవధూత వలె శ్రీ సాయి కూడా యావత్ విశ్వాన్ని తమ గురురూపంగా దర్శించేవారు. దానిలో అవధూతకి 24 మంది గురువులు, అంటే ప్రకృతిలో కనపడే వాటిని ఆయన గమనించి 24 మంది గురువుల నుంచి నేను నేర్చుకున్నానని అవధూత అయినటువంటి దత్తస్వామి చెప్తూ ఉన్నారు. కానీ సాయి దగ్గరికి వచ్చేసరికి ఆయనలాగే యావత్ విశ్వాన్ని తమ గురు రూపంగానే దర్శించేవారు. అంతేకాకుండా భక్తులకు కూడా ఆ విశ్వమంతా కూడా ఆయన రూపంగానే దర్శనమిచ్చేట్లుగా లీలలు చేశారు. వినగలిగితే సర్వదా గురుబోధ సృష్టి ఎంతటా పనిచేస్తూనే ఉంటుందని
చూడగలిగితే ప్రతి వస్తువు మనకేదో పరమసత్యాన్ని బోధిస్తూనే ఉంటుంది అని చెప్పకనే తెలుపుతూ వచ్చారు. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం పూత వేసిన మామిడి చెట్టుగా చెప్పారు. అంటే బాబా యొక్క బోధన దక్షత కూడా ఎలా ఉండేది? మరొకసారి కప్పను మింగబోయిన పాముని ఆధారంగా చేసుకొని కర్మ, జన్మ, ధర్మతత్వాన్ని బోధించారు. సరైన సాయి భక్తునికి సహస్రాక్షములు, సహస్రముఖములు గల ఈ ప్రకృతే గురుస్వరూపం. సృష్టి అంతా నిరంతర గురుబోధ రూపమైన లీలా ప్రదర్శన. అది తెలియక ప్రత్యేకమైన లీల కోరేవారు రాజుగారి ప్రేమను, ఆదరణ కోరక ఒక పైసా అడుక్కునేలాంటి బుద్ధిహీనుడు అంటున్నారు. ఇంత లీలలు జరుగుతూ ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంటే వీటన్నింటినీ గుర్తించక మనం ఏదో ప్రత్యేకంగా లీల కావాలని బాబా దగ్గర భక్తులు అట్లానే వచ్చారట. ఏదో లీల జరిగితే చూడాలనుకున్నారట. బాబా అందరూ ఇంటికి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం హారతి అయిన తర్వాత ఇంటికి పంపించిన తర్వాత ఒక్కసారిగా విపరీతమైన గాలిలు వీచాయట. అందరూ ఏదో ఇళ్ళు ఎగిరిపోతే తలుపులు ఊడిపోతాయి అన్నట్టుగా. తర్వాత అతను వచ్చినప్పుడు చూసేవారు ఏదో అన్నారట. అంటే మనకి ఇంకేదో జరగాలి అనుకుంటూ ఉంటాం. నిజంగా ఒక చిన్న విత్తనం మనం భూమిలో నాటితే దానిలో అప్పుడు దాకా ఆ ప్రాణశక్తి ఎక్కడుంది? మన ఇంట్లో అది బీరువాలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకేదైనా పాత్రలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ప్రాణం ఎక్కడుంది? కనపడదు మనకి. అదే భూమిలోకి వెళ్ళగానే ప్రాణం వచ్చి ఆ మొలకలు రావటం, అంత పచ్చగా చిగురులు వస్తూ ఉంటే చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. అది మనకి వెనకల్లా కనపడదు. మనకి వాడెవడో వచ్చి మెజిషియన్ లాగా చేయాలి, లేకపోతే అలా అవ్వాలి, ఇలా అవ్వాలనుకుంటూ ఉన్నాం. అందుకని నిరంతర గురుబోధ రూపకమైన లీలా ప్రదర్శన అది తెలియకనే ప్రత్యేకమైన లీలలు కోరేవారు రాజుగారి ప్రేమను, ఆదరణను కోరక ఒక్క పైసా అడుక్కునే లాంటి బుద్ధిహీనుడు. సర్వదా సాయినే చూస్తూ సాయి బోధన వినగలవాడే ఆయనకు తగిన శిష్యుడు. అందుకే బాబా నాకు ఒక్క శిష్యుడు దొరకలేదు అన్నారు. షిరిడీలో మాత్రమే సాయి ఉన్నారనుకునేవారు తమను అసలు ఎలుగునట్లేనని సాయియే చెప్పేవారు. పరిపక్వత చెందుతున్న ఉపాధి బాబా లాంటి వారందరికీ ఆయన బోధించింది అలా సర్వజీవుల్లోనూ తమను చూడమని. నీవు చూసేదంతా కలిసి నేను అని, నీవెక్కడ చూస్తే నేను అక్కడ ఉన్నాను అని అన్నారు బాబా. గురువు అంటే కోరికలు తీర్చడమే కాదు, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడు అని అర్థం. మనం అనుకుంటాం ఆయన భగవంతుడు మనకి మానవ రూపంలో లభించాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన కోరికలను తీర్చేసుకుందాం అనుకుంటాం. ఆ కోరిక పెద్ద కోరిక అయి ఉండాలి. బాబా అజ్ఞానం నుంచి పడేయమని బయట. గురువు అంటే ఎవరట? అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడు అని అర్థం. అట్టి అంధకారం మానవుల యొక్క హృదయాలలో ఉంటుంది. నిరంతర బోధే గురువు యొక్క తత్వం అని ఆ పదానికి అర్థం. అయితే ఈ బోధనా దక్షతలో మాస్టర్ అంటున్నారు, సాయి బోధించిన రీతులను స్థూలంగా మనం ఇలా విభజించవచ్చు. ఒకటి ఏంటట, ఆయన జీవిత విధానం ద్వారా నిరంతరం జరిగిన బోధ. అంటే బాబా చేసే ప్రతి బోధకి, ప్రతి మాటకి ఆయన జీవితమే ఉదాహరణ. బాబా ఆయన ఆచరణలో లేనివి ఏమైనా చెప్పారా అని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమి చెప్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి అత్యద్భుతంగా ఆయన ఆచరణలో సమన్వయం అవుతూ ఉంటుంది. అంతే తప్పించి నేను చేయను కానీ మీరు చేయండి అని ఎక్కడ చెప్పాల. ప్రతి ఒక్కటి కూడా బాబాలో అంత సంపూర్ణంగా మనకి ఆయనలోనే అది నిరూపింపబడుతూ ఆయన ఎంత అద్భుతంగా వాటిని పాటించేవారో ఆ సమన్వయం ఆయనే దాని ఉదాహరణగా. అది ఏంటంటే జీవిత విధానం ద్వారా. రాజయ్య ఉండి కూడా బిచ్చగానిలాగా ఉండగలిగిన వాడే గొప్పవాడు అన్నారు. ఎంత నిరాడంబరంగా ఉన్నారు బాబా. మొదటి నుంచి చివరి దాకా ఆ ముతక వస్త్రాలు ధరించి ఉన్నారు. చిరిగిపోయినా కానీ దాన్ని పట్టించుకునేవారు కాదు. తాత్య లాంటి వాళ్ళు వీళ్ళు గొడవపడి చేస్తే తప్పించి అప్పుడు కూడా ఎప్పుడుకో దాన్ని ఆయన ఒప్పుకొని మళ్ళీ దాన్ని దిరిలో వేసి నమస్కరించి ఒకటి తీసుకునేవారట. భోజనం దగ్గరికి వస్తే ఎంత మొదట్లో ఎలా భిక్ష చేస్తూ ఉన్నారో అలానే పంచభిక్ష చేయటం, మళ్ళీ రుచి విచక్షణ లేకుండా ఆయన గురువుకి నివేదన చేసిన తర్వాత రుచి విచక్షణ లేకుండా స్వీకరించడం. అంటే వారి జీవితంలో
రుచులకు పోవద్దు అని బాబా చెప్పిన దానికి ఎంత అద్భుతంగా పాటిస్తూ ఉన్నారు. భక్ సూక్తుల ద్వారా వారు చేసిన బోధ ఒకటేమో ఆయన జీవిత విధానం ద్వారా ఆచరించి చూపింది. రెండవది సూక్తుల ద్వారా బాబా చేసినటువంటి బోధ. 3 పొడుపు కథల రూపంలో చేసిన ప్రత్యేక బోధ. బాబా ఎవరిని ఉద్దేశించి చెప్పేవారో వారికే అర్థమవుతాయి. మనం ఆ కథలు అవి చూస్తూ ఉంటే అంతటి ఆధ్యాత్మిక భావాన్ని ఆ కథల్లో ఎలా పెట్టి చెప్పారా అనిపిస్తుంది. వింటూ ఉంటే ఏదో మన ఇంటి పక్కన జరిగిన కథలా ఉంటుంది, కానీ అంతలో ఎంతటి ధర్మ సూక్ష్మాలు. అట్లాగే 4వది లీలలను భక్తుల ఇబ్బందులు తొలగించడానికే కాక చక్కని సత్యాలను బోధించడానికి కూడా వినియోగించేవారు. లీలా ప్రబోధం. ఈ 4 అధ్యాయాల్లో ఈ గ్రంథం వివరిస్తుంది అంటారు మాస్టర్. అంటే బాబా యొక్క బోధనా దక్షత ఎట్లా ఉంటుంది, కథల రూపంలో, లీలల రూపంలో, ఆయన ఆచరణ ద్వారా, అట్లానే సూక్తుల ద్వారా. ఈ 4 యొక్క సమగ్ర రూపం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. ఎందుకని మాట్లాడిన మాట, ఆచరణ, ఇవన్నీ చెప్పే సూక్తి ప్రతి ఒక్కటి ఆయన ఆచరించి చూపినవే. ఈ చరిత్ర వారు నాడు భౌతిక కాయాన్ని విడిచిన నిత్య చైతన్య దేహంతో మన హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ గురుస్వరూపం. అంటే ఇది బాబా యొక్క చరిత్ర. వారు దేహాన్ని వదిలేసి భౌతికంగా రూపాన్ని చాలించినట్లుగా ఉన్నప్పటికీ కూడా వారు భౌతికంగాన్ని విడిచిన నిత్య చైతన్య దేహంతో మన హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ స్వరూపం బాబా చరిత్ర. మన దాని ద్వారానే కదా మనం బాబా గురించి తెలుసుకొని ఇప్పుడు మన హృదయాల్లో ఆయన పెట్టుకోగలుగుతున్నాము అంటే, ఆయన పూజించుకోగలుగుతున్నామంటే, వారి గొప్పతనాన్ని, వాటిని మనం ఆశగారు చెప్పినవన్నీ విని సంతోషపడుతుంటే దేనివల్ల జరుగుతుంది? గ్రంథం గురువు ఎలా అవుతుంది అని అనకండి. చాలామందికి అనుమానం ఉంటుంది. గ్రంథం పారాయణ చేసుకున్నా ఎందుకు తెలుస్తుంది, కానీ గ్రంథం గురువు ఎలా అవుతుంది అంటే ఆయన భౌతిక రూపం, ఇది అక్షర రూపం. అయితే గ్రంథం గురువు ఎలా అవుతుంది అనకండి. మహితాత్ముడైన శ్రీ గురునానక్ సాధకునికి సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని బోధించి, అట్టి గురువు స్థూలంగా లభించిన వారు తాము రచించిన గురు గ్రంథ సాహెబ్ను గురువుగా ఆశ్రయించమని సలహా ఇచ్చారు. గురునానక్ కూడా గురువు అట్లా ప్రత్యక్షంగా గురువు దొరకని వారు తాను రచించినటువంటి గురు గ్రంథ సాహెబ్ దాన్ని గురువుగా స్వీకరించమని వారు గురువుగా ఆశ్రయించమని ఆశ్రయించవచ్చని హామీ ఇచ్చారు. శ్రీ సంహిత ఆయన గురుద్విసహస్రి అను శ్రీ గురు చరిత్రము కూడా అట్టిదే. అంటే ప్రత్యక్షంగా గురువు లభించని వారు, భౌతికంగా లభించలేదని బాధపడేవాళ్ళు శ్రీ గురు చరిత్ర కూడా దాన్ని గురువుగా స్వీకరించటం. అట్టిదే శ్రీ సాయి చరిత్ర కూడా. అంటే శ్రీ గురు చరిత్ర ఆధునిక కాలంలో శ్రీ గురు చరిత్రే సాయి చరిత్ర. అందుకని ఈ బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఇవన్నీ కూడా మనం గురుస్వరూపంగా స్వీకరించదగ్గవి. మిగిలిన సద్గ్రంథాలన్నీ ఆధ్యాత్మిక సత్యాలు బుద్ధికి గోచరమయ్యేటట్లుగా తాత్వికంగా, సిద్ధాంతంగా బోధిస్తాయి. మరలా వాటిని సరిగ్గా వివరించడానికి వేరొక ఆత్మనిష్ఠుడైన గురువు కావాలి. ఈ బాబా చరిత్ర, గురు చరిత్ర కాకుండా వేరే గ్రంథాలు ఉన్నాయనుకోండి, వేదాంత గ్రంథాలు, భగవద్గీత, ఇంకోటో అట్లాంటి గ్రంథాలు ఉన్నాయనుకోండి, అవి వాటిని గురువుగా స్వీకరించడం మన వల్ల కాదు. ఎందుకని మళ్ళీ వాటిని వివరించడానికి మళ్ళీ వేరే వాడు కావాలి. గీతలో ఏం చెప్పారు మనకి ఏమర్థం అవుతుంది? గీతలో ఒక్క శ్లోకాన్ని బాబా చెప్పబట్టి, ఓ ఈ శ్లోకంలో ఇన్ని విషయాలు ఉన్నాయి అని ఎంతో చదువుకున్న వాడికి కూడా తెలుస్తుంటే మనలాంటి వాడి పరిస్థితి ఏంటి? అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అట్లా మిగిలిన సద్గ్రంథాలన్నీ కూడా ఆధ్యాత్మిక సత్యాలు బుద్ధికి గోచరమయ్యేట్లుగా తాత్వికంగా, సిద్ధాంతంగా బోధిస్తాయి. మరలా వాటిని సరిగ్గా వివరించడానికి వేరొక ఆత్మనిష్ఠుడైన గురువు కావాలి. శ్రీ సాయి అనుభవం ద్వారా భక్తుల హృదయాలకు నిరంతరం బోధించిన అమరకాల శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. కనుక ఆత్మనిష్ఠుడైన గురువు వివరించనవసరం లేని ప్రత్యక్ష బోధ అది.
తక్కిన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ సూత్రప్రాయంగా చెప్పిన ఆధ్యాత్మిక తత్వానికి అనుభవపూర్వకమైన వివరణ ఆ గ్రంథం. బాబా యొక్క చరిత్ర. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తనను అచంచలమైన భక్తితో సేవిస్తే అట్టి వాడికి బుద్ధి యోగాన్ని కూడా తానే ప్రసాదిస్తానని అభయం ఇచ్చాడు. గీతలో ఏం చెప్పారట భగవానుడు అంటే, తనను ఎవరైతే అచంచలమైన భక్తితో సేవిస్తారో అట్టి వారికి బుద్ధి యోగాన్ని కూడా ప్రసాదిస్తానని అభయం ఇచ్చారు. అయినా శ్రీకృష్ణుని అలా సేవించగలిగేది ఎలా అనేది భక్తులకు సమస్యగానే మిగులుతుంది. మరి అనన్యంగా కనుక మీరు సేవించగలిగితే బుద్ధి యోగాన్ని కూడా ప్రసాదిస్తానన్నారట. కానీ అట్లా చెప్పినా కానీ అలా ఎలా సేవించాలి అనేది సమస్యగానే మిగులుతోంది. అందుకే సాయి చరిత్ర శ్రద్ధతో పఠించినంత మాత్రాన అట్టి భక్తిని తర్వాత తద్వారా బుద్ధి యోగాన్ని కూడా ఇవ్వగలరని శ్రీ సాయిబాబా చేతుల్లోని ఎందరి అనుభవాలు నిరూపిస్తున్నాయి. అంటే మార్పు రావటం, అన్నింటిలో ఆయన్ని చూడాలని అంటే ఆ ప్రయత్నం చేయటం, ఇట్లా మన బుద్ధి యోగాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తూ ఉన్నారు. దీన్ని కొంచెం వివరిద్దాం అన్నారు మహర్షి గారు. మొదట భక్తులు ఏవో కష్టాలు కోరికలు తీర్చమన్న సంకల్పంతో శ్రీ సాయిబాబా చేతిలో చూపుతారు. మొదట మన పరిచయం అయినప్పుడు ఏం చేస్తారు? ఈ గ్రంథ పారాయణ చేస్తే బాబా మనకున్న కష్టాలు తొలగిస్తారు, అలాగే కోరికలు తీరుస్తారు. కాబట్టి వాటిని సాధించుకోవడానికి మనకి సులువైన మార్గం గ్రంథ పారాయణ, బాబా చరిత్ర. ఎందుకని నా గురించి చింతన చేస్తే ఆయన తీరుస్తారన్నారు, ఆయన దృష్టి మన మీద పెడతా అన్నారు. అందుకని దాదాపుగా అందరూ మొదట బాబా దగ్గరికి వచ్చేవాడు కష్టాలు కోరికలు ఇవి తీర్చమన్న సంకల్పంతోనే బాబా యొక్క చరిత్ర చదువుతారు. ఎక్కువ మందికి ఏవో కొన్ని త్వరగా నెరవేరుతాయి. కానీ ఇంతలోనే వారిలో చక్కని పరిణితి వారు గుర్తించగానే కలుగుతుంది. అంటే బాబా చరిత్ర పారాయణ కనుక చేస్తూ ఉంటే మనలో వచ్చే పరిణితి మనం గుర్తించకుండానే జరుగుతూ ఉంటుందట. అది ఎట్లాగో చెప్తూ ఉన్నారు. అటు తర్వాత కష్టాలు కోరికలు తీరకున్నా ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారు. ఎందుకు చదువుతూ ఉన్నారు? ఎవరి మనసు బాగుంటుంది, చదువుకుంటూ ఉంటే బాగుంటుంది, బాబా గురించి వింటూ ఉంటే బాగుంటుంది. కోరికలు తీరటం కష్టాలు తీరటం మన చేతిలో లేదు, వాటి గురించి ఇప్పుడు చింత లేదు, బాబా చూసుకుంటారులే మనకు అవసరమైంది అనే భావనతోటి. అందుకని తర్వాత కష్టాలు కోరికలు తీరుకున్నా అంటే ఏది ఆ కోరికలు తీరిన తర్వాత ఆ గ్రంథాన్ని పెట్టుకుని అలా పారాయణ చేస్తూ ఉంటే అట్లానే ఆయన్ని సేవిస్తూనే ఉంటారు. నాకేం అనుభవాలు లేవు కానీ మనసుకు శాంతి మాత్రం కలుగుతుంది అని చెప్తారు. అంటే నాకు అవి ఇవి అనుభవాలు లేకపోతే నా కోరికలు తీరలేదండి, కానీ మనసు ప్రశాంతం అవుతుంది హాయిగా, అందుకని నేను పారాయణ చేసుకుంటున్నాను అని చెప్తారు. నాకేం అనుభవాలు లేవు కానీ మనసుకు మాత్రం శాంతి మాత్రం కలుగుతుంది. ఇదివరకు సమస్యలు వస్తే కలత చెందే మనసు ఇప్పుడు కలత చెందదు. విపరీతంగా కలత చెందింది మనకి ఎప్పుడు ఇది లేనప్పుడు, ఆయన పట్ల విశ్వాసం ఏమీ లేకుండా ఇలా ఉన్నప్పుడు, మనకి బాగా జరిగినప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఇది వచ్చినా కానీ మనసు కలత చెందేది. పారాయణ చేస్తూ కొంచెం స్థిరమైన తర్వాత మనలో తెలియకుండానే మన పరిణితి అంటే బాబా ఏది మనకి శ్రేయస్కరంగాన్ని చేయరు అనే మాట మనలో అది బలపడుతూ ఆయన రక్షణ లభిస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంక వీటి గురించి ఆలోచించాల్సిన పని లేదు, అదేదో బాబానే చేస్తారు. కనుక ఇప్పుడు మనసు ఇంకా కలత చెందదు. మనకేది శ్రేయస్కరమో అనేది మనకంటే ఆయనకే బాగా తెలిసి అనిపిస్తుంది. మన మేలు కానిది ఏది ఆయన జరగనివ్వరని తెలుస్తుంది. ఇట్లా అంటూ ఉంటారు. నాకు అనుభవాలు లేవండి, కానీ చదువుతూ ఉంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను చేసుకుంటూ ఉన్నాను, అంతకుముందు ఉండేంతగా కలత ఇప్పుడు ఉండట్లేదు అని మనకి ఏది శ్రేయస్కరమో బాగానే చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు అంటున్నారు. బాగా యోచించండి, ఇది ఎంతటి చక్కటి పరిణితం. కోరికలు కష్టాలు తీరాలని ప్రారంభించి ఇటువంటి పరిణితి దాకా రాగలగటం చరిత్రపారాయణతో. ఏ కోరిక వలన ప్రేరేపించని భక్తి విశ్వాసం, కోరిక వలన ప్రేరేపించని భక్తి విశ్వాసం కాదా ఇది? ఎన్ని అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణితి కదా, బుద్ధియోగం కాదా? అట్టి స్థితిని ప్రసాదించగల శ్రీ సాయిబాబా చరిత్ర ఆయన సగుణ రూపం కాక మరేమిటి? గ్రంథం గురువేలా అవుతుందండి అంటే దానికి చెప్తున్నాను మహర్షి గారు.
ఆ గ్రంథపారాయణ ద్వారా కృష్ణుడు తనను ఆశ్రయించిన వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తా అన్నారు. గ్రంథపారాయణ చేస్తూ ఉంటే మొదట అందరూ కష్టాలతో కోరికలు తొలగించమనే పారాయణ చేసినా, ఇది చేస్తూ ఉంటే తర్వాత కొంతకాలానికి కోరికలు తీరినా తీరకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుందని కలత చెందట్లేదు, ఎందుకు కంగారు పట్టం, ఆయన చూసుకుంటారు, అన్నీ బాగానే చేస్తారు అనే ధైర్యం వచ్చి మనసు కలత చెందడం లేదు, కనుక చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళలో తెలియకుండానే ఎంతటి పరిణితి కలుగుతోంది చరిత్ర పారాయణ ద్వారా. ఎన్ని అద్భుతాలు కూడా ఇవ్వలేని, ఏదో కోరిక తీరింది, అది ఇంకోటి జరిగింది, ఇట్లాంటి అనుభవాలు ఏవో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవేవి మనలో పరిణితిని ఇవ్వవు, ఇంకా కొత్తవి కావాలని కోరుకుంటూ ఉంటాయి. అంటే కొన్ని జరిగినా కానీ దానిని ఈ అవగాహన ద్వారా, ఆ మనసు ప్రశాంతం అవటం ద్వారా, మనసు కలత చెందకుండా ఏ సమస్య వచ్చినా బాగా చూసుకుంటారు ఆయన సర్వజ్ఞుడు. మనకి మేలు కానిది ఆయన ఏది చేయరు, మనం చేయవలసిందల్లా బాబాని పట్టుకొని ఉండటమే, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే అనే విషయాన్ని గమనించినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి తెలియకుండానే మనలో అట్లా పరిణితి కలిగి ఇదంతా దేని ద్వారా వస్తుంది అంటే బాబా చరిత్ర పారాయణ ద్వారా. మరి బాబా చరిత్ర గ్రంథం గురువు గారికి మరి ఏమవుతుంది, ప్రత్యక్ష రూపం కాకుండా అంటున్నారు మాస్టర్ గారు. ఆయన సగుణ రూపం కాక మరి ఏంటి, గురు గ్రంథ సాహెబ్ కాదా అంటున్నారు. అయితే ఈ గ్రంథం ఎందుకు రాసినట్లు అంటారేమో, సాయి చరిత్రను సూక్తులుగా స్థూలంగా మాత్రమే చదివి దాన్ని పూర్తిగా గుర్తించిన వారితో ఆయన ప్రసాదించిన వివరణలు పంచుకుంటే వాటి అర్థమెంత నిగూఢమో అనంతమో తెలిసి ఆయన చరిత్రను తగిన శ్రద్ధతో చదవగలరన్న ఆశయే కారణం. మాస్టర్ ఆల్రెడీ మనకి ఇల్లామృతం అవి రాసి మనకి గ్రంథాలు అందించారు కదా, సన్నిధి ఇవన్నీ. మళ్ళీ ఎందుకు ప్రబోధాంతో రాశారు అనే మాటకి మాస్టర్ చెప్తున్నారు. ఏంటట, సాయి చరిత్రను సూక్తులుగా స్థూలంగా మాత్రమే చదివి దానిని పూర్తిగా గుర్తించిన వారితో, బాబా చరిత్రని సూక్తులుగా స్థూలంగా మాత్రమే చదివి దాని అర్థాన్ని పూర్తిగా గుర్తించని వారితో ఆయన ప్రసాదించిన వివరణలు పంచుకుంటే వాటి అర్థం ఎంత నిగూఢం అనంతమో తెలిసి ఆయన చరిత్రను తగిన శ్రద్ధతో చదవగలమన్న ఆశయ కారణం. ఆశగా రాసేదట. అంటే ఏదో చదివాం, అప్పుడేమో అర్థం కాలేదు, ఏదో సూక్తులుగా చదివాం, నాకు అయిపోయిందండి, ఇంకా కోరిక తెలియదు, మళ్ళీ ఇంకోటి చేయాలి అనుకుంటున్నామే. కానీ బాబా యొక్క లీలలో బోధలో ఎంత నిగూఢమైనవి, అనంతమైన విషయాలు ఉన్నాయి అనేది ఆ శ్రద్ధ కలగటం కోసం బాబా ఏం చేసినా కానీ ఇంత ప్లాంట్గా ఉంటుంది, ఇంత పర్ఫెక్షన్గా ఉంటుంది. అసలు ఎక్కడ పర్ఫెక్షన్ అనే దాని నుంచి పక్కకి రాదు. ఏం చేసినా ఇంత అద్భుతంగా ఎలా ఉంటుంది. ఆయన యొక్క సర్వజ్ఞత తీసుకున్నా, ప్రేమ తీసుకున్నా, ఆయన సమర్థత తీసుకున్నా, ఇక్కడ కూర్చొని ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ అనిపించి ఆశ్చర్యం కలిగేంతగా, అట్లా ఆయన యొక్క గొప్పతనం తెలిసి ఆయన పట్ల ఇంకా శ్రద్ధతో ఆయన చదివామండి, ఇంకా మళ్ళీ ఏం చదువుతాం, ఇంకో కొత్త బుక్ చదువుతాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటి, ఒకసారి చదివేశాం, ఆ కథ తెలిసిపోయింది అనుకుంటారు. కానీ ఆ లీల ఏంటో ఇప్పుడు మన మాస్టర్ గారు చెప్పేదాకా బాబా చేసిన మొదటి లీల ఆధ్యాత్మిక పరిపూర్ణమైన లీల అని మనకి ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. తప్పిపోయిన గుర్రాన్ని మళ్ళీ ఆయన మనకి శ్రమ లేకుండా అది దాన్ని తిరిగి మనకి అందజేయటం అనే విషయం తీసుకుంటే అది వేరే సాంప్రదాయాల్లో కూడా అలాంటి చెప్పబడిందంట. బాబా కానీ ప్రకటన అవడంతో అట్లాంటి లీలలు చేస్తూ ఉన్నారు. అంటే ఎంత అద్భుతం ఆ లీలు తెలిసినప్పుడు మనకు అప్పుడు అనిపిస్తుందో ఈ లీల ఇంత పరిపూర్ణమైన లీల అని అనిపిస్తుంది. మాస్టర్ గారు రాసి ఏంటంటే ఇవన్నీ తెలుసుకొని బాబాని అలా చూస్తూ శ్రద్ధగా పారాయణ చేసుకుంటామని. మేము చదివేసామండి, లేకపోతే ఇప్పుడు ఎన్నిసార్లు చదువుతామండి, అదే లీల అదే లైను ఇలా అనిపించింది అనుకోండి, ఆయన గొప్పతనం ఏం కనపడుతుంది? సాయి మనకు ప్రసాదించాలని ఆరాటపడిన ఉన్నతిని మరింత త్వరగా భక్తులు పొంది ఆయనను తమను పరచగలరన్న ఆశ. ఆయన తప్పన పడుతూ ఉన్నాడంట మనకి అట్లాంటి స్థితిని ఇవ్వాలని. మేము బాబా ఏదో చాక్లెట్ ఇవ్వండి, లేకపోతే పైసా ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అంటూ ఉన్నాం. అందుకని ఈ మాస్టర్ గారు అంటారు, ఆయన మనకు ప్రసాదించాలని ఆరాటపడిన ఉన్నతిని మరింత త్వరగా భక్తులు పొంది ఆయన్ను తమను సంతుష్టిపరచగలరన్న ఆశ. అట్టి మహనీయ మూర్తిని సంతుష్టిపరచడం కన్నా
మనం చేయగలిగేది ఏమున్నది? ఆయన పరిపూర్ణుడైన మాస్టర్ గారు కూడా ఇవన్నీ ఎందుకు చేశారు అంటే దానికోసమే. అందుకే అంటున్నారు, అట్టి మహనీయుని సంతృష్టిపరచడం కన్నా మనం చేయగలిగింది ఏమున్నది? ఆయన సంతుష్టులైతే సకల సృష్టి సంతుష్టులైనట్లే. సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిన మన జీవితాలను సంస్కరించుకోవడమే కదా సాయి బోధించిన మార్గం. అంటే స్వార్థంతో కేవలం మన జీవితమే కాకుండా సకల జీవులకు శ్రేయస్కరమైన రీతిన మన జీవితాలను సంస్కరించుకోవాలి. ఎవరెట్లా పోతే మనకెందుకు, మనం బాగుంటే చాలు అనే స్వార్థం నుంచి అన్ని జీవులకు మనం శ్రేయస్కరమైన రీతిన జీవించాలి, అట్లా సంస్కరించుకోవాలి. అట్లా సంస్కరించుకోవడమే కదా సాయి బోధించిన మార్గం. మాస్టర్ గారు అన్నారు, సకల విశ్వరూపుడైన సాయియే సత్యం, సకల జనశ్రేయస్కరమైన సాయి బోధయే మార్గం, సాయిని లక్ష్యంగా బోధను మార్గంగా స్వీకరించే వారి చేత సాధించబడే పరమశ్రేయస్సే శాశ్వత జీవనం. ఈ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మ హేతువుకు అంటే బాబా చేసిన ఆయన అవతార కార్యం ఇలాంటివి తెలియని వాళ్ళు ఊరికే పిచ్చి పెట్టినట్టు మాట్లాడుకునే వాడికి ఈ పదాలు అర్థం కూడా కావు. మాస్టర్ గారు అంటున్నారు, శ్రీ సాయి నిర్మిస్తున్న శాశ్వత ధర్మ సేతువుకు చీమ ఒక ఇసుక రేణువును సమర్పించినట్లు నేను ఈ గ్రంథాన్ని సమర్పించుకుంటున్నాను అంటారు మాస్టర్ గారు. అంటే బాబా యొక్క గొప్పతనం తెలిస్తే తప్పించి ఆయన్ని పట్ల ఇంకా శ్రద్ధగా, అసలు సద్గురు అంటే ఎలా ఉంటారు, శ్రేష్ఠమైన సద్గురు కూడా లక్షణాలు ఏంటి, బాబాలో ఏమి అద్భుతంగా ప్రకటమవుతూ ఉన్నాయి, ఆయన జీవిత విధానం ద్వారా ఏం బోధించారు, సూక్తుల ద్వారా ఏం బోధించారు, ఇన్ని బోధించడం కేవలం మాటలుగానే ఉన్నాయా, ఇవన్నీ ఆయన ఆచరణలో ఉన్నాయా, అలా చూసుకుంటే చెప్పే ప్రతి మాట బాబాలో ఎంత పరిపూర్ణంగా సమన్వయం అవుతున్నాయి అనేవి మనం అట్లా చూస్తూ ఉంటే అప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన విధించిన సాంప్రదాయాల్లో బాబా గురించి చింతన చేయడానికి మాస్టర్ మనకు అందించిన గ్రంథాన్ని మనం ఊరికే కోరికలు తీర్చేదానిగా చూస్తూ ఉన్నామా, ఆయన యొక్క సగుణ రూపంగా చూస్తూ ఉన్నామా? ప్రత్యక్షంగా గురువు దొరకని వాళ్ళు బాబా చరిత్రని ఇలా గురు చరిత్రని ఇలాంటి వాటిని గురువుగా స్వీకరించడం, ఈ వేరే సాంప్రదాయాల్లో కూడా ఇప్పుడు మనకి గురునానక్ కూడా అదే మాట తెలిపారు అని ఆయన హామీ ఇచ్చారు, మీరు అలా స్వీకరించవచ్చు అని. అది గురువేనని అంటే అట్లాంటి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తూ మనలో ఇంత పరిణితి కలిగిస్తూ ఉన్న ఆ గ్రంథం ఆయన సగుణ రూపం కాక మరేమవుతుంది అని మాస్టర్ గారు అంటూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.